హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం మరింత ముదిరింది. మంత్రి మాజీ సీఎం వీరభద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య సింగ్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఓ స్థానం కోల్పోయిన మరుసటి రోజే ఇది జరిగింది. నియోజకవర్గ ప్రజలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. గత ఎన్నికల్లో హిమాచల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచినప్పుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన వారిలో విక్రమాదిత్య సింగ్ తల్లి పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ ఉన్నారు. అయితే కాంగ్రెస్ సుఖ్వీందర్ సుఖును సీఎంగా ఎంపిక చేసింది. విక్రమాదిత్యకు కేబినెట్లో స్థానం కల్పించింది. అటు అసెంబ్లీ నుంచి 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ బహిష్కరించారు. స్పీకర్ ఛాంబర్ దగ్గర నినాదాలు చేస్తున్న వారిని సస్పెండ్ చేశారు. మొత్తం 60 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో 40 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 3 స్వతంత్ర అభ్యర్థులు మద్దతు కాంగ్రెస్కు ఉంది. ఈ బలంతో హిమాచల్లో కాంగ్రెస్ అభ్యర్థిని స్పష్టంగా రాజ్యసభ ఎన్నికల్లో గెలిపించుకోవచ్చు. కానీ క్రాస్ ఓటింగ్ జరగడంతో రాజ్యసభ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, హిమాచల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయే పరిస్థితులు ప్రస్తుతం ఎదుర్కొంటోంది. రాజ్యసభ ఎన్నికలు అక్కడ ఒక చిచ్చును రాజేశాయని చెప్పాలి. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ అక్కడ ముఖ్యంగా గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం అక్కడ హిమాచల్ అసెంబ్లీలో 68 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 40 స్థానాలు కాంగ్రెస్ గతంలో గెలుపొందడం జరిగింది. 25 స్థానాల్లో బీజేపీ గెలుపొందడం జరిగింది. సో ప్రస్తుతం విశ్వాస పరీక్షకు ఇటు డిమాండ్ చేస్తుంది బీజేపీ. ఉదయం గవర్నర్ని కలిసి విశ్వాస పరీక్ష, బల నిరూపణ పరీక్ష చేసుకోవాలని చెప్పి ఆదేశించాలని చెప్పి కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈ సందర్భంగా సభలో విశ్వాస పరీక్షకు డిమాండ్ చేస్తున్న 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలపైన బహిష్కరణ వేటు వేయడం జరిగింది అసెంబ్లీ స్పీకర్. ప్రస్తుతం ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎవరైతే బల నిరూపణకు డిమాండ్ చేస్తున్నారో బీజేపీకి సంబంధించిన ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ సహా బీజేపీకి సంబంధించిన 15 ఎమ్మెల్యేలపైన బహిష్కరణ వేటు వేయడం జరిగింది. వీరు ఓటింగ్లో కూడా పాల్గొనే అవకాశం ఉండదు. ప్రస్తుతం సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారన్న కారణంతో వారిని బహిష్కరించడం జరిగింది, ఎక్స్పెల్ చేయడం జరిగింది. అయితే దీనిపైన కోర్టుని ఆశ్రయించే యోచనలో ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు ఉన్నారు. ఖచ్చితంగా అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది అని చెప్పి ధీమాతో ఉన్నారు. కొంతమంది నిన్న క్రాస్ ఓటింగ్కి రాజ్యసభ ఎన్నికల్లో అభిషేక్ మను సింఘ్కి కాకుండా హర్ష్కి 6 ఎమ్మెల్యేలు ఓటు వేయడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా 6 ఎమ్మెల్యేలను కూడా హర్యానా పంచకులాకు తరలించడం జరిగింది. ప్రస్తుతం వారంతా కూడా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. కావాల్సిన సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా రాజ్యసభ ముఖ్యంగా స్థానాన్ని గెలిపించుకోకపోవడం పట్ల ముఖ్యంగా బీజేపీ నేతలు స్పందిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు. సుమారు 26 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారంటున్నారు. అలాగే ముఖ్యంగా లోకల్ స్థానిక అభ్యర్థికి కాకుండా బయట వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడం వల్లనే క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు. ఇందులో బీజేపీ జోక్యం ఏం లేదని చెప్పి కూడా బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ చెప్తున్నారు. ఎందుకంటే అభిషేక్ మను సింఘ్వి కాకుండా అక్కడ ఉన్న అభిషేక్ మను సింఘ్వికి అక్కడి నుంచి రాజ్యసభకి ఎంపిక చేయడం జరిగింది. అతను స్థానికేతరుడు, కానీ స్థానిక వ్యక్తికే ముఖ్యంగా ఎమ్మెల్యేలంతా పట్టం కట్టాలనుకున్నారు. అందుకే బీజేపీ అభ్యర్థికి అక్కడ ఓటు వేశారని చెప్తున్నారు. అలాగే గడిచిన ఏడాది కాలంలో ఏ హామీలు కూడా అక్కడ నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ స్కీమ్స్ ఏవి కూడా నెరవేరలేదు. కాంగ్రెస్లోనే అంతర్గతంగా అసంతృప్తులు ఉన్నారు. అందుకే ఈ సంక్షోభం తలెత్తింది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రానున్న కొద్ది గంటల్లో హిమాచల్ రాజకీయ పరిణామాలు మరింత మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బల పరీక్షకు డిమాండ్ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యేలని స్పీకర్ సస్పెండ్ చేయడంతో, స్పీకర్ ఎక్స్పెల్ చేయడంతో ప్రస్తుతం వారు కోర్టుని ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ముఖ్యంగా కావాల్సిన సంఖ్యాబలం ఉంది అని చెప్పి కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా 40 మంది గెలిచినప్పటికీ 6 క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు. దీంతో సంఖ్యాబలం 34 పడిపోయింది. అలాగే కొంతమంది ఇండిపెండెంట్లు కూడా బీజేపీకి మద్దతుగా ఓటు వేసిన పరిస్థితి ఉంది. 68 అసెంబ్లీ సంఖ్యాబలం ఉంటే మ్యాజిక్ ఫిగర్ 35గా ఉంది. సో 35 సంఖ్యాబలాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రస్తుతం కాంగ్రెస్ పై ఉంది. కానీ కాంగ్రెస్లో మెజార్టీ నేతలు ముఖ్యంగా విక్రమాదిత్య సింగ్ కూడా వీరభద్ర సింగ్ తనయుడు, ముఖ్యంగా 6 ఏళ్లు ముఖ్యమంత్రి పనిచేసిన తన తండ్రికి సముచిత ప్రాధాన్యత, గౌరవం దక్కలేదు. ముఖ్యంగా మాల్ రోడ్లో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదని చెప్పి మంత్రి పదవికి వీరభద్ర సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ కూడా
సింగ్ కూడా రాజీనామా చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అక్కడ ప్రభుత్వంలో ముఖ్యంగా అసంతృప్తులంతా కూడా బీజేపీకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి ఉంది. జయరాం ఠాకూర్కి ముఖ్యంగా మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది. సో విక్రమాదిత్య సింగ్తో కలిసి బీజేపీ ముఖ్యంగా కొంతమంది ఎవరైతే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలంతా బయటకు వస్తారో వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇటు హిమాచల్ రాజకీయ పరిణామాలపైన దృష్టి సారించి డీకే శివకుమార్ ని రంగంలోకి దించడం జరిగింది. డీకే శివకుమార్ ఈ మధ్యాహ్నానికి హిమాచల్ ప్రదేశ్ చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడడం సహా ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో అయితే కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించడం జరిగింది. మరోపక్క కాంగ్రెస్ పైన అసంతృప్తితోనే అంతర్గత విభేదాలతోనే నేతలంతా బయటకు వచ్చి బీజేపీకి మద్దతు ఇస్తున్నారని చెప్పి ఇందులో బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం ఏమీ చేయడం లేదు. కేవలం కాంగ్రెస్ లో ఉన్న అసమ్మతే ఈ ప్రస్తుత పరిణామాలకు కారణం అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. థాంక్యూ గోపి.